ప్రణాళికాబద్ధంగా పనులు నిర్వహిస్తే మన వార్డును చెత్తాచెదారం లేని వార్డుగా తీర్చిదిద్దుతామని దుబ్బాక మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ ఐరేని అఖిల స్పష్టం చేశారు. పట్టణ అభివృద్ధికి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ప్రజా ప్రతినిధులు అధికారులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ప్రతి ఒక్కరూ వార్డుల అభివృద్ధితో పాటు దుబ్బాక పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కౌన్సిలర్ ఐరేని అఖిల ప్రతి ఒక్కరూ భారంగా కాకుండా బాధ్యతగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో పాల్గొనాలని సూచించారు. దుబ్బాక మున్సిపాలిటీలో ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మొదటి రోజు 20వ వార్డులో చెట్లను క్లీనింగ్ చేయడం, చెట్లను తీసేయడం, రోజు పరిశుభ్రం చేయడం, పారిశుద్ధ కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. ప్రజలకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా తెలియజేయాలని, మాకు సహకరించాలని కోరుకుంటూ ఇంటి ముందు కూడా పరిశుభ్రతగా ఉంచుకోవాలి, చెత్తను పడేయకండి, నీటి నిల్వలు ఉంచుకోకుండా చూసుకోండి. మీ చిన్ని సహకారమే సహాయంగా ఉపయోగపడుతుంది. ప్రజాపాలన ప్రగతికి ప్రణాళిక 99 రోజులు జరుగుతుంది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురండి, మా సహకారం మీకు తప్పకుండా ఉంటుంది.